ఎయిత్ క్లాస్ కంటెంట్కి సంబంధించింది సుబహ పోయం ప్రీవియస్ వీడియోలో చూసాం కదండి. నెక్స్ట్ పార్ట్ రిమైనింగ్ పార్ట్ అంతా గ్రామర్ పార్ట్ ఇస్తాడు, అదంతా ఈ వీడియోలో కవర్ చేద్దాము. कविता का सारांश। सुबह कविता के कवि श्री प्रसाद है। वे कहते हैं कि सूरज की किरणें आते ही कलियां खिलती है, अंधकार मिटने के बाद जग सुंदर दिखता है, चिड़ियों के मीठे स्वर सुहानी हवा मन को खुश कर देती है। లైన్ టు లైన్ ఏముందో దాని మీనింగ్ అంతా ఇక్కడ సారాంశం ఇచ్చాడండి. సుబహ ఈ పోయంకి పోయెట్ ఎవరంటే కవి శ్రీప్రసాద్ గారు. ఆయన ఈ పోయం ద్వారాగా ఏం చెప్తున్నారంటే, సూరజ్కి కిరణే ఆతే హి కలియా ఖిల్తీ హై, సూర్యకిరణాలు రావడంతోనే అంటే ఉదయం కావడంతోనే మొగ్గలన్నీ వికసిస్తాయి. అంధకార్ మిట్నేకే బాద్ జగ్ సుందర్ దిఖతా హై, చీకటంతా వెళ్ళిపోవడంతో భూమి, ప్రపంచం, ప్రకృతి అంతా అందంగా కనిపిస్తుంది, వరల్డ్ అంతా. చిడియోంకే మీఠే స్వర్ సుహానీ హవా మన్కో ఖుష్ కర్ దేతీ హై, పక్షుల కిలకిల రావాలు, వాటి మధురమైన స్వరాలు, ఆహ్లాదకరమైన గాలి మనసుని చాలా ఆనందింపచేస్తాయి. मेहनत करने वालों को सुबह प्यारी लगती है, वे आलसीपन को छोड़कर अपने काम में लग जाते हैं. కష్టపడి పనిచేసే వాళ్ళందరికీ ఉదయం అవగానే చాలా హుషారు వస్తుందండి. వాళ్ళందరూ ఉదయాన్ని బాగా ఇష్టపడుతూ ఉంటారు పని చేయడానికి. వాళ్ళు బద్ధకాన్ని వదిలేసి ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోతారు అనమాట, హార్డ్ వర్క్ చేసే వాళ్ళంతా. అగర్ సుబహ్ బి ఆలసీ హో జాయే తో హమ్ ఇస్ జగ్ కి సుందర్ కో నహీ దేఖ్ పాయేంగే. ఒకవేళ ఉదయం కూడా బద్దకించింది అనుకోండి, అప్పుడే ఎందుకు తెల్లవారడం, కాసేపు నేను కూడా పడుకుంటాను బద్దకిస్తే అప్పుడు ప్రపంచం, ఈ భూమండలం అంతా ఎలా అందంగా కనిపిస్తుంది. ఇస్లియే హమ్ ఆలసీ నా బన్కర్ మెహనత్ కరికే జగ్ కో సుందర్ బనానా హై. సో దానివల్ల మనం కూడా ప్రకృతి నుంచి బద్ధకం అనేది లేకుండా కష్టపడి పని చేయడాన్ని నేర్చుకుని ఎప్పటికప్పుడు హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి, బద్ధకాన్ని వదులుకోవాలి. ఈ భూమిని అంతటినీ, ప్రపంచాన్ని అందంగా తయారు చేయడానికి మనవంతు మన ప్రయత్నం, హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ రోమన్ చూడండి, శబ్దార్థ్. ఎవ్రీ వర్డ్కి హిందీ టు తెలుగు, హిందీ టు హిందీ అండ్ ఇంగ్లీష్ 3 లాంగ్వేజెస్లో కూడా మీనింగ్స్ ఇచ్చారండి. మనకి ఫస్ట్ ఏది బాగా అర్థమైతే అది అర్థం చేసుకుని మైండ్లో స్టోర్ చేసుకోండి. జోష్ ఉత్సాహము, ఉత్సాహ ఎక్సైట్మెంట్. సుందర్ అందమైన, ఖూబ్సూరత్ బ్యూటిఫుల్. మెయిన్ ఎక్కువగా మీరు అర్థం కావడానికి తెలుగులో అర్థం చేసుకోండి, హిందీ వర్డ్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి హిందీ టు హిందీ బాగా రావాలి కాబట్టి ఎగ్జామ్ పర్పస్ హిందీ టు హిందీ వర్డ్స్ని బాగా గుర్తుపెట్టుకోండి. అర్థం చేసుకోవడానికి మాత్రం తెలుగు వర్డ్స్ని చదవండి. మెహనత్ అంటే శ్రమ, పరిశ్రమ, హార్డ్ వర్క్. సుహాని ఆహ్లాదకరమైన, రోచక్ ప్లెజెంట్. దుర్గుణ్ చెడు అలవాట్లు, బురి ఆదతే బ్యాడ్ హ్యాబిట్. భలి మంచి, అచ్చి వెల్. కలి మొగ్గ, అంకుర్ బడ్. ఆలస్ బద్ధకం, సుస్త్ లేజినెస్. సో హిందీ టు హిందీ మీనింగ్స్ అన్నీ బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే సినానిమ్స్ కదా అవి. మనకి డైరెక్ట్ హిందీ టు హిందీ వర్డ్స్ బాగా ఐడియా ఉండాలన్నమాట. జోష్ ఉత్సాహ, సుందర్ ఖూబ్సూరత్, మెహనత్ పరిశ్రమ, సుహాని రోచక్, దుర్గుణ్ బురి ఆదతే, భలి అచ్చి, కలి అంకుర్, ఆలస్ సుస్త్. అలా ఇక్కడ చూడండి, దుర్గుణ్ ఉపసర్గకి ఇవ్వచ్చు వర్డ్. దుర్గుణ్ మే ఉపసర్గ క్యా ఆతా హై అంటే దుర్. అలా మిగతా పాయింట్స్ని కూడా కవర్ చేసుకుంటూ చూసుకోండి. న్యూ వర్డ్స్, కొంచెం టఫ్ వర్డ్స్ వచ్చినప్పుడు మనం ఒక టాపిక్ చదువుతున్నప్పుడే అందులో డిఫరెంట్ యాంగిల్స్లో కూడా చూసుకుంటూ వెళ్తే మనకు ఆల్ టైప్ ఆఫ్ రివిజన్ అవుతూ ఉంటుందండి. ఇలా ప్రత్యయాలు ఎక్కడన్నా వస్తున్నాయా, నెక్స్ట్ ఆపోజిట్ వర్డ్స్ ఎక్కడైనా కవర్ అవుతున్నాయా, అలాంటివన్నీ కూడా చూసుకుంటూ మనం చదువుకుంటే ఈజీగా సబ్జెక్ట్ అంతా కవర్ చేయొచ్చు. నెక్స్ట్ సునియే బోలియే. జగ్ సుందర్ కబ్ బన్తా హై, అగర్ సుబహ్ నా హోతీ తో క్యా హోతా, అచ్చే గుణ్ క్యా క్యా హై. తర్వాత పढ़िए, पाठ के आधार पर वाक्यों को सही क्रम दीजिए. 4 సెంటెన్సెస్ ఇచ్చాడండి. వీటిలో ఫస్ట్ ఏది వచ్చిందో కూడా వాళ్ళు ఇచ్చేసారు. నెక్స్ట్ రిమైనింగ్వి మనం ఏ ఆర్డర్లో ఏ వస్తాయో అనేది కరెక్ట్గా నోటీస్ చేసి అక్కడ నెంబరింగ్ చేయాలి. నెక్స్ట్ ఫస్ట్ వన్ ఖో దేతే హే ఆలస్ సారా ఉంది కదా, ఫస్ట్ పాయింట్ అది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమొస్తుందంటే మెహనత్ ప్యారీ లగ్తీ జిన్కో, సుబహ్ బలి లగ్తీ హే జిన్కో, खो देते हैं आलस सारा और काम लगता है प्यारा.
ఈ లాస్ట్వి రెండు తెలిసిపోతున్నాయి కదండి. ఖోదేతే హే ఆలస్ సారా అనేది, ఔర్ కామ్ లగ్తా హై ప్యారా అనేది మనకి ఈజీగా అర్థమైపోతున్నాయి. సో కాబట్టి ఇవి రెండు ప్రాస సరిపోయింది కాబట్టి ఫస్ట్ రెండు చూసుకోవాలన్నమాట. ఇవి 1 and 2 వచ్చేసినాయి. నెక్స్ట్ మెహనత్ ప్యారీ లగ్తీ జిన్కో సుబహ్ బలి లగ్తీ హే ఉన్కో, ఈ రెండిట్లో ఏది ఫస్ట్ సెకండ్ అనేది మనం చూసుకోవాలి. మెహనత్ ప్యారీ లగ్తీ జిన్కో సుబహ్ బలి లగ్తీ హే ఉన్కో. సో ఇది థర్డ్ వన్, ఇది ఫోర్త్ అవుతుంది అనమాట. ఆల్రెడీ 1, 2, 3 and 4 ఇదండి కరెక్ట్ ఆర్డర్. సో మనం పోయంని బాగా చదువుకున్నట్లయితే ఇవి కరెక్ట్గా ఆర్డర్ తెలుస్తుంది. నెక్స్ట్ రోమన్కి వచ్చేద్దాము. వాక్య పడకర్ ఉచిత్ సబ్సే ఖాళీ జగ పరియే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండి, చాయిస్ కూడా ఇచ్చారు. సో ఈజీగానే పెట్టేయచ్చు. సబ్ జగ్ డాష్ హో జాతా హై, సుందర్ భలా, సుందర్ ఆన్సర్. డాష్ బహుత్ బడా దుర్గుణ హై, ఆలస్ మెహనత్, బద్ధకం దుర్గుణం అండి, హార్డ్ వర్క్ చేయడం దుర్గుణమా? బద్ధకం, ఆలస్ సుస్త్. సో ఆలస్ బహుత్ బడా దుర్గుణ హై. సుబహ్ డాష్ లగ్తీ హై, భలి, భలి బురి రెండు ఆపోజిట్స్ అండి ఇవి కూడా. సుబహ్ భలి లగ్తీ హై మంచిగా అనిపిస్తుంది. డాష్ గాతీ హై మిల్జుల్ కర్, ఇక్కడ పొయంలోకి వచ్చి ఎవరండి సింగింగ్ చేస్తున్న వాళ్ళు? గాయిక, సింగర్సా, చిడియా, బర్డ్సా? బర్డ్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చిడియా గాతీ హే మిల్జుల్ కర్, పక్షులన్నీ కలిసి పాడుతున్నాయి. అగర్ సుబహ్ బి డాష్ జాయే, అగర్ సుబహ్ బి అలసా జాయే, బద్దకిస్తే, ప్రకృతి కూడా బద్దకించినట్లయితే అనేది సెంటెన్స్, దాని కంటిన్యూషన్ ఉంది కదా. సో ఇదండి ఆ రోమన్. నెక్స్ట్ ఈ రోమన్. पाठ के आधार पर अधूरे वाक्यों को पूरा कीजिए, లెసన్ బట్టి నెక్స్ట్ కంటిన్యూషన్ ఏంటి అనేది రాయమన్నారు. ఇది కూడా మనం పోయంలో చూసుకుంటే తెలిసిపోతుంది. అంధకార్ సబ్ హో జాతా హై, సబ్ జగ్ సుందర్ హో జాతా హై. ठंडी ठंडी हवा सुहानी, चलती है जैसे मस्तानी. खो देते हैं आलस सारा, अगर और काम लगता है प्यारा. मेहनत सबसे अच्छा गुण है, आलस बहुत बड़ा दुर्गुण है. अगर सुबह भी आलसा जाए तो क्या जग सुंदर हो पाए. ఇవి కంటిన్యూషన్ 5 సెంటెన్స్ కి టెక్స్ట్ బుక్ లో మనకి లెసన్ లో చూసుకోవచ్చు. నెక్స్ట్ पद्यांश पढ़कर विकल्पों से प्रश्नों के सही उत्तर चुनकर कोष्ठक में लिखिए. నెక్స్ట్ ఈ రోమన్ చూడండి. फसल धान की खेतों महके, राह घाट हरियाली लहके, मन किसान का गाये चहके, देख देख मेढ़ों तक पानी, बादल दानी खूब झमाझम बरसो पानी. దీనికి పోయం ఎవరంటే పోయెట్ బాబులాల్ శర్మ, ప్రేమ్. ఖేతో మే క్యా మహకతా హై, ఇవి దీన్ని చూసి మనకి పైన ఇచ్చిన పారాగ్రాఫ్ చూసి కింద ఆన్సర్ చేయాలన్నమాట. ఖేతో మే క్యా మహకతా హై, ఫసల్ ధాన్ ఫస్ట్ లైన్ లోనే ఉంది చూడండి. ఫసల్ ధాన్ కి ఖేతో మహకే. సో ఇక్కడ బి రోమన్, బి ఆప్షన్ కరెక్ట్ అనమాట. ఈ రోమన్ కి వచ్చి ఫస్ట్ బిట్ కి ఆన్సర్ ఫసల్ ధాన్ కి ఖేతో మహకే. हरियाली कहाँ लहकती है, मैदान पहाड़ घर में राह घाट में. आंसर చూడండి, राह घाट हरियाली लहके. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ సెకండ్ బిట్. किसका मन गाता है, చూడండి ఇక్కడ మన్ కిసాన్ కా గాయే చహకే, ఎవరు పాడుతున్నారు? కిసానోం కా మన్, వాళ్ళ రైతుల మనసు హ్యాపీగా ఆనందంతో పాటలు పాడుతుందండి. బాదలోం సే పానీ కైసే బరస్తా హై, ఝమాఝం ఖూబ్ ఝమాఝం బర్సో పానీ, మేఘాల నుంచి వర్షం ఎలా వస్తుందంటే ఝమాఝం కురుస్తుంది అనమాట. బాదల్దాని కవితకే కవి కౌన్ హే, బాదల్దాని కవితకి కవి ఎవరండి? బాబులాల్ శర్మ, ప్రేమ్. ఇవి ఈ రోమన్ కి సంబంధించిన బిట్లు అన్నమాట. నెక్స్ట్ क्वेश्चन एंड आंसर्स आफ्टर दैट. सुबह कविता का सारांश अपने शब्दों में लिखिए. नेक्स्ट ग्रामर पार्ट को వచ్చేసామండి. नीचे दिए गए शब्दों के पर्यायवाची शब्द डिब्बे में से चुनकर लिखिए. బాక్స్ ఇచ్చాడు, బాక్స్ లో వర్డ్స్ డిఫరెంట్ వర్డ్స్ ఇచ్చాడు. వీటిలో దేనికి ఏది సూటబుల్ లో మనం కనిపెట్టి రాయగలగాలి. ప్రాతః అంటే మార్నింగ్ కదండి, సుబహ సబేరా. ఎగ్జాంపుల్ 2 ఇచ్చేసారు ఫస్ట్ వన్ కి. నెక్స్ట్ సెకండ్ వన్ కి ఏంటి? ఆలస్. ఆలస్ అంటే బద్ధకం కదా, దానికి ఏమున్నాయి?
సుస్త్ అండ్ కామ్చోర్ పని నుండి తప్పించుకోవడం. సుస్త్ అంటే బద్ధకం, కామ్చోర్ అంటే పని నుంచి తప్పించుకోవడానికి మనం ప్లాన్ చేయడం అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ప్యార్. ప్యార్కి ఏంటంటే ప్రేమ్. అండ్ నెక్స్ట్ పరిష్టం అంతే చాహ్. ప్యార్ అంటే ప్రేమ, చాహ్ ఇష్టం అనమాట, కోరిక, ఇష్టం. నెక్స్ట్ అంధకార్. అంధకార్ అంటే చీకటి కదా, సో ఫస్టే ఉన్నాయండి రెండు, తమ్, అంధేరా. ఇవి రెండు అంధకార్కి పర్యాయవాచి. మెహనత్. మెహనత్ అంటే హార్డ్ వర్క్ కదా, దీనికి ఏంటంటే శ్రమ్, పరిశ్రమ్. ఇంచుమించు ఒకేలా ఉన్నాయండి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. శ్రమ్, పరిశ్రమ్. మెహనత్కి వచ్చేసి పర్యాయవాచి శబ్ద్. ఈ బాక్స్లో ఇలా మనం దేనికి ఏది సూటబుల్లో కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనకి ఫస్ట్ ఆ వర్డ్స్ వచ్చి ఉండాలండి. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి. నెక్స్ట్ రేఖాంకిత శబ్ద కా విలోమ్ శబ్ద. ఈ రోమన్ వచ్చేసి ఆపోజిట్స్ అండి. సో ఈజీ, ఇక్కడ ఇచ్చిన మట్టుకైతే చాలా ఈజీ, ఎందుకంటే సెంటెన్స్లోనే రెండు ఉన్నాయి, ఆపోజిట్స్ రెండు ఇచ్చేసాడు కాబట్టి మనకి ఇక్కడ వరకు పర్వాలేదండి. డైరెక్ట్గా మనకి ఏదైనా వర్డ్ ఇచ్చి దానికి ఏంటి అనేది ఇస్తే కొంచెం మనం ఆలోచించాలి తప్ప, ఇక్కడ సెంటెన్స్ వైజ్ చూసుకుంటే మాత్రం ఈజీగా పెట్టేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రాజు మెహనత్ కర్తా హై తో రఘు ఆరాం లేతా హై. ఇక్కడ మెహనత్కి ఆపోజిట్ కూడా ఇక్కడే ఉంది, ఆరాం. రాజు హార్డ్ వర్క్ చేస్తున్నాడు, రఘు రెస్ట్ తీసుకుంటున్నాడు అనమాట. ఆరాం మెహనత్. నెక్స్ట్ రవి సుబహ్ స్కూల్ జాకర్ షామ్ కో లౌట్తా హై. సుబహ్ ఆపోజిట్ శ్యామ్. మార్నింగ్ స్కూల్కి వెళ్తాడు రవి, ఈవినింగ్ రిటర్న్ అవుతాడు అనమాట. సుబహ్కి శ్యామ్. నెక్స్ట్ థర్డ్ వన్ అంధేరే ప్రకాష్. చీకటి, వెలుగు. ముझे अंधेरे में डर लगता है प्रकाश में नहीं. నాకు చీకట్లో భయం వేస్తుంది, వెలుతురులో కాదు. సో ఇక్కడ ఆపోజిట్స్ ఏంటండి, అంధేరే, ప్రకాష్. లడ్డు మీఠా హోతా హై, కరేలా కడవా హోతా హై. ఇక్కడ ఆపోజిట్స్ ఏంటి, మీఠా, కడవా. కడవా అంటే బిట్టర్నెస్ అండి, చేదు. మీఠాకు ఆపోజిట్ చేదు. లడ్డు స్వీట్ గా ఉంటుంది, కాకరకాయ చేదుగా ఉంటుంది. अच्छा काम करने से आदर मिलता है, बुरा काम करने से नहीं. अच्छा ఆపోజిట్ బురా. మంచి పనులు చేస్తే రెస్పెక్ట్ ఇస్తారు, చెడ్డ పనులు చేస్తే ఎవ్వరు పట్టించుకోరు, గౌరవించరు. అచ్చా, బురా. సో ఇక్కడ వచ్చిన ఆపోజిట్స్ ఏంటంటే మెహనత్ ఆరాం, సుబహ్ శ్యామ్, అంధేరే ప్రకాష్, మీఠా కడవా, అచ్చా బురా. ఇవండి ఆ రోమన్ సంబంధించిన ఆపోజిట్ సెక్షన్. నెక్స్ట్ ఈ పాఠ మే ఆయే శబ్దం కో వర్గ పహేలి మే ఢూంఢ్ కర్ లిఖియే. ఈ పట్టికలో ఉన్న పదాలు లెసన్ కి సంబంధించి ఏ ఉన్నాయో వాటిని వెతికి రాయమంటున్నాడండి. ఇక్కడ ఒకటి ఆల్రెడీ ఇచ్చారు కదా, సుబహ్. నెక్స్ట్ ఇంకేం రాయొచ్చు మనం, సూరజ్. తర్వాత చిడియా. అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఆలస్, థర్డ్ వన్. నెక్స్ట్ సుందర్. 4 వర్డ్స్, సూరజ్, సుందర్, చిడియా, ఆలస్. ఆల్రెడీ సుబహ్ ఇచ్చారు. ఇదండి నెక్స్ట్ ఇక్కడ వరకు గ్రామర్ పార్ట్. రిమైనింగ్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో చూసేద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మై బుక్ షెల్ఫ్. బాయ్ బాయ్.